సార్ మీ పేరండి? చంద్రశేఖర్. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సర కాలం పూర్తి అయిపోయిందండి. ఎలా ఉంది అసలు ఆయన పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. ఏంటి బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు? ఇంతకుముందే ఉంది, శ్మశానం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, పనులు సాగుతున్నాయి బ్రహ్మాండంగా. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తీసుకొచ్చాడు, విట్టి తీసుకొచ్చాడు. జగన్ హయాంలో ఏమీ ఒక్క కంపెనీ కానీ ఏమీ లేవు. అదే ఆయనకి ఈయనకి తేడా ఇదే. అంటే సార్ మీరు ఇన్ని తీసుకొచ్చారు అంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా క్వాంటమ్ వ్యాలీ కూడా ఇక్కడ తీసుకొస్తున్నారని చెప్పేసి అయితే చంద్రబాబు ప్రకటించారు. దాని గురించి వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు క్వాంటమ్ వ్యాలీ అని తీసుకొస్తున్నాడు అమరావతికి, అది జరగదు, ఇక్కడ అమరావతిలో చేపలు పెంచుకుంటే బెటర్ అని చెప్పేసి అయితే ఆయన మాట్లాడుతున్నాడు. ఎలా చూస్తారు? ఈ అవగాహన లేని వాళ్ళు మాట్లాడతారమ్మా. చంద్రబాబు హయాంలో ఆయన హైదరాబాద్ హైటెక్ సిటీ కానీ అంత అభివృద్ధి చెందింది. అదే ఆయనకి తేడా, అదే తేడా. చంద్రబాబు హయాంలో బ్రహ్మాండంగా ఉంది. ఎస్ఆర్ఎం కానీ విట్టి కానీ చాలా బాగా జరుగుతున్నాయండి. రాజధాని ప్రాంతం జరుగుతున్నాయి, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు కదండి గతంలో, వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు అమరావతి? అందుకని జనం ఆ తీర్పు ఇచ్చారు, 13 సీట్లు ఇచ్చారు, 11 సీట్లు ఇచ్చారు. అందుకే జనం. సార్, జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు పాలన చూస్తున్నారు. ఇద్దరిలో ఎవరి పాలన బాగుందండి? చంద్రబాబుదే బాగుంది. ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారండి చంద్రబాబు పాలనలో? అంతా సంతృప్తికరంగానే ఉన్నారు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ అన్ని కులాలు కూడా బాగానే ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా బాగానే ఉన్నారు. అన్ని వ్యాపారాలు, హోటల్స్ కానీ, మరి షాపుల వాళ్ళు కానీ అందరూ బాగానే ఉన్నారు. అంతా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఎవరు కూడా మేము దండగ పడ్డాము అన్నాళ్ళు లేరు. ఏదో రూపాయి లాభం వచ్చిన వాళ్ళే కానీ దండకు వచ్చిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఒకటి, రైతులకి కౌళ్ళు కొంచెం జాప్యం జరుగుతుంది. ఆ జాప్యం జరగకుండాగానే చూస్తే రైతులు కూడా హ్యాపీగా ఉంటారు. పోతే ప్లాట్లు, ఒకటి రైతులకు ఇచ్చిన ప్లాట్లు, రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు ఇవన్నీ ఇస్తే రైతులు కూడా వాటిలోకి వెళ్ళి కట్టుకోవటం. విట్ కాలేజీ, ఎస్ఆర్ఎం, అమృత, మరి ఈ కాలేజీ ఒకటి వచ్చింది, బిట్స్ పిల్లని, ఇవన్నీ వస్తున్నాయి కనుక ఎన్ఐడి ఈ స్కూల్ పిల్లలకి ఉండటానికి రూములు కానీ వసతులు ఇక్కడ రాజధానిలో రైతులు కూడా ఏయో కట్టుకొని వాళ్ళకి వసతులు ఏర్పాటు చేస్తారు. కనుక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకొని తొందరగా రైతులకి ప్లాట్లలో కనుక రోడ్లు, డ్రైనేజ్ కానీ చేస్తే రాష్ట్రం ముందంజలోకి వెళ్ళిపోద్ది. రాష్ట్రానికి ముందు అంటే మరి ఇటువంటి రాజధాని కోసం వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. అమరావతిలో చేపలు పెంచుకుంటే బెటరు, క్వాంటమ్ వ్యాల్యూ గట్టి ఏమి రావు అని చెప్తున్నాడు. అతనికి ఏమైనా పొలాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి అతన్ని పెంచుకోమనండి. ఇక్కడ పెంచుకోవడానికి వీలు లేదు. అక్కడికి వెళ్ళి పెంచుకోమనండి. ఏది అతని పొలాల్లో పెంచుకోమనండి, అతని ఊళ్ళో పెంచుకోమనండి. అంతేగాని ఇక్కడ కుదరదు. రాజధాని 29 గ్రామాల్లో ఎక్కడ కూడా ఈ చేపలు పెంచుకునే అంత ఇదేమి లేదు. నెంబర్ 1గా ఉంది. ఓకే బాబా, మీ పేరు? గోపాలరావు. ఏం చేస్తుంటారండి? రాజధానికి పొలం ఇచ్చాము. రాజధాని పొలం ఇచ్చారు. మరి ఆ పొలంలో చేపలు పెంచుకోండి అని చెప్పేస్తే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, ఆయన లంజోళ్ళు అంతే చెబుతారులే. దొంగ నా కొడుకు, లోకులు పుట్టిన కొడుకులు. ఇక్కడ కంపెనీల గంట కన్నా చేపలు పెంచుకుంటే మంచి లాభం వస్తుంది, చేపలు మంచి బాగా పెరుగుతాయి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడతారు లంజోళ్ళు, లోకులు పుట్టిన కొడుకులు అంతే అంటారు. ఎందుకంటారు అమరావతి గురించి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఎట్టగా నా కొడుకు సిమెంట్ లంజోడుకులు ఏం చేస్తారు నా కొడుకు? మరి చంద్రబాబు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది, గుప్పిలో ఉంది, ఏదో ఫ్యాన్ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది, చేయి తెరిచాం. నా కొడుకు వాళ్ళు ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి పాలనకి ఈయన పాలనకి ఏంటి తేడా చూసారు అసలు? చంద్రబాబే బాగా చేస్తాడు. ఆడమ్మ ముండ కొత్తగా ఆడికేం తెలుసు, ముండలంజోడికి మళ్ళీ వస్తా అంటున్నాడు కదా ఆయన. వచ్చేది ఇంకా రపానా ఇంకొచ్చేది దొంగ నా కొడుకు. రపా ఇక లేదు, వచ్చే సీన్ లేదు నా కొడుకు. 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటా అంటున్నాడు ఈసారి. ఏడ ఉండేది మొన్న ఉండడానికి 30 ఏళ్ళు సన్నాసి. బాగానే ఉందంటారు ఇప్పుడు చంద్రబాబు పాలన? బ్రహ్మాండంగా ఉంది. మాకు పనులు జరుగుతున్నాయండి అమరావతి? జరుగుతున్నాయి. కవులు కూడా వేసాడు. హ్యాపీగా ఉన్నారా రైతులంతా ఇక్కడ? ఉన్నాం. పెద్ద అయినా మీ పేరండి? నా పేరు లేదు.
ఎలా ఉందండి? జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన చూస్తున్నారు. ఇద్దరు పాలనలో ఎవరి పాలన బాగుంది? ఇప్పుడు పొమ్మంటావా నుంచి ఏం చెప్పు. చంద్రబాబు అని చెప్పి ఏముంది? హిందువులే చంద్రబాబుదే బాగుంది. ఆఫీస్ ఆన్ చేసి అంటే వైసీపీ మాజీ ముఖ్యమంత్రి అయ్యింది, ఉన్నతాధికారులు బట్టలు కూడా తీసి నిలబెడతాను, మీరు నన్ను అధికారంలోకి వస్తే నిన్ను సస్పెండ్ చేస్తానని మాట్లాడటం కరెక్టేనా? ఆయన ముఖ్యమంత్రి హోదాలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గతకాలం పరిపాలించి వారు ఉన్నత పదవులను అలంకరించి ఈ విధంగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ని, ఉన్నత అధికారుల్ని ఈ విధంగా సంబోధించి చాలా హేయమైన భాష, ఆ భాషని అందరూ కూడా రాష్ట్రం మొత్తం దాన్ని అలవర్చుకుంటూ హేయమైన భాష మాట్లాడుతూ ఉంటే మన సమాజానికి ఏమి మెసేజెస్ ఇద్దామనే ఉద్దేశంతో వారు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ చట్టం, ధర్మం ఇవన్నీ కూడా ఒక క్రమంలో వెళ్ళవలసింది ఒక పార్టీ అధ్యక్షుడు వారు అయి ఉండి ఆ విధంగా మిస్లీడ్ చేయడం అనేది చాలా దారుణం. వైసీపీ నాయకులు మొన్న అంటున్నారు మేము అధికారంలోకి వస్తే గుంటూరు నుంచి అటు నరుక్కుంటూ పోతాం, ఇటు నుంచి ఉత్తరాంధ్ర వరకు మీ అందరినీ బయట లాక్కొట్టి కొడతాం, అది అని మాట్లాడతాం. మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఉండి ఆయన అటువంటి హేయమైన భాష, హేయమైన చర్యలు, హేయమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్లకుండా రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిపాలనలో సుభిక్షంగా ఉండగలదని మేమందరం ఆశిస్తున్నాం. అటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయ వ్యవస్థ కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, వారిని నిరంతరం వాళ్ళని బెదిరింపు ధోరణితో వాళ్ళు వ్యవహరించడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నామండి. ఒకసారి అది ఈయన మాటలు కూడా వచ్చింది. పెద్ద గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు పాలన చూస్తున్నారు. ఇద్దరు పాలనలో ఎవరి పాలన బాగుంది? చంద్రబాబుదే బాగుందయ్యా. అంటే ఈయన ముసలోడు అయిపోయాడు, ఏం చేస్తాడు అన్నారు కదా. ఏదన్నా చేయని ఈయనే కానీ వాడు అలా కాదులే, వాడు జనాన్ని చావదెంగటమే వాడి పని, ఏం కాదులే. అద్భుతంగా చేశాను, కాకపోతే ఓడిపోయాను, చంద్రబాబు నాయుడు అబద్ధ హామీలు ఇచ్చి మోసం చేశాడు ప్రజలని ఆయన మాట్లాడతారు. ఏం లేదంతా ఉట్టిది, ఆయన ఏం చేయలేదులే. ఈయన వచ్చినాకే బాగుంది, బాగానే ఉందయ్యా. అమరావతి ప్రాంతంలో పనులు జరుగుతున్నాయి, చేస్తున్నారులే. వచ్చిందా చంద్రబాబు వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వచ్చింది అమరావతి ప్రాంతం? మార్పు వచ్చిందిలే. మరి అమరావతి ప్రాంతంలో కంపెనీల కన్నా చేపలు పెంచుకుంటే బాగా పెరుగుతాయి, చేపలు సాగు చేసుకుంటే బెటర్ అంటున్నాడు. ఎవరు అందే? వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. అంటారులేండి, ఎవరు ఎట్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారులే. ఏముంది ఇప్పుడు జనం చెప్పాలిగా, వాళ్ళు అంటే సుఖం ఏముంది. అంటే మీది ఇదే ప్రాంతం కదా, ఇక్కడ ఏమైనా చేపలు బాగా పెరుగుతాయా ఏంటనేది? చేపలు పాళ్ళు అండి, మాకు బాగానే ఉంది అంతా. చంద్రబాబు వచ్చినా బాగానే ఉంది, కానీ కౌళ్ళు సగం మందికి ఇచ్చాడు, సగం మందికి ఇలా. ఇంకా మరి అవి ఎప్పుడు ఇస్తాడో ఏమో. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక రాష్ట్రం పాత సీఎం జగన్మోహన్ రెడ్డి జీరోలోకి తెచ్చిన దాన్ని 100% కూటమి ప్రభుత్వం రాజధాని కానీ రాష్ట్రం మొత్తాన్ని డెవలప్ చేసే దిశలో ప్రయాణం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు, అది ఇదని వైసీపీ మాట్లాడుతున్నారు. వాళ్ళు అంతా ఇప్పుడు వాళ్ళు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళ స్కాముల గురించి వాళ్ళే అల్లాడిపోతుంటే ప్రజలు చూడట్లా. మీరు టీవీ చూస్తున్నారు, పేపర్ చూస్తున్నారు, మరి లిక్కర్ స్కాము, అనేక స్కాముల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందని మేము చేశామని చెప్తారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మరి ఎంత దూరం రాష్ట్రం డెవలప్ అయింది, నిరుద్యోగాలు ఎంతమందికి వస్తున్నాయి, ఉద్యోగ భక్తి, ఇప్పుడు రాజధాని డెవలప్మెంట్, కాలువలు, వాటరు, మరి అన్ని పరిపాలన బాగానే ఉంది. ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు కదా. అంటే మేమున్నప్పుడే పథకాలు ఇచ్చాము, అన్నీ చేసాము. ఈ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అవుతుంది కానీ ఏమీ చేయలేదు. ఏదో ప్రచారాలు ఎంత చేయాలా? పెన్షన్ 4,000 చేశారా? ఇట్లంగులకు 6,000 చేశారా? మరి పాస్టర్లకు 35,000 అని ప్రకటించి అది కూడా రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు సీఎం గాని ఉంటేనే ఈ కూటమి ప్రభుత్వం పైకి వెళ్ళి ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దిద్దని మా నమ్మకం. అంటే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఇష్టం వచ్చినట్టు గొడవలు చేస్తున్నారు, తప్పులు అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెట్టి ఇరికిస్తున్నారు, అది ఇదని వైసీపీలు మాట్లాడుతున్నారు. ఎందుకు పెడతారండి అక్రమ కేసు? ఇప్పుడు మీరున్నారు, నేనుండా, మా మీద పెట్టరే కేసులు? ఎందుకు పెడతారు అక్రమ కేసులు? బట్టలోడ తీసేస్తానంటున్నాడు పోలీసు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి విజయవాడ వచ్చినప్పుడు పోలీసులు బట్టలోడ తీస్తానన్నాడు. పోలీసులు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ని బట్టలోడ తీసేస్తాడండి? అదేనా ఒక సీఎం, మాజీ సీఎం మాట్లాడాల్సిన మాట? వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు, క్షమాపణ చెప్పమని పోలీస్ సంఘాలు డిమాండ్ చేసినాయి. దాని మీద ఆయన ఏం చెప్తాడు? పోలీస్ డిపార్ట్మెంట్ ని బట్టలోడ తీస్తాడా? మరి ఆయన చేసిన హరాస్మెంట్లు, పోలీసులు ఎంత హరాస్మెంట్లు చేశాడు? మరి ఆయన చేసేదే
చేసేవన్నీ తప్పులే కదా. ఇప్పుడు నువ్వు మంచి పని ఫలాంటి నేను చేశాను అని నిరూపిస్తానికి ఏముంది రాష్ట్రంలో? మొత్తం అప్పులు చేశావు, జీరోలో రాష్ట్రాన్ని వదిలా వెళ్ళావు ఓడిపోయి. మళ్ళీ ఆ 11 కూడా ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇచ్చామా అని బాధపడుతున్నారు ఓట్లు వేసిన వాళ్ళు. అంటే నెక్స్ట్ మేమేం వస్తాము మళ్ళీ ముఖ్యమంత్రి ఎక్కడికి వస్తాడు? కిష్ట బ్యారేజ్ మీద కూర్చొని దండం పెట్టమానండి. మేమే ప్రజలు వేయాలి కదా. ఇప్పుడు నేను ఒక్కడే మీరు ఒక్కళ్ళు కాదుగా, ప్రజలు అందరూ చూస్తున్నారు గవర్నమెంట్ విధానం ఎలా ఉందనేది. అది దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది. సార్ మీ పేరండి? రమణ వెంకటరమణ బండ్ల. ఓకే, వెంకటరమణ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన చూస్తున్నారు. ఇద్దరు పాలనలో ఎవరి పాలన బాగుందండి? చంద్రబాబు పరిపాలన బాగుంది. చంద్రబాబు పరిపాలన బాగుంది. చంద్రబాబు అన్నీ తెలుసు, అనుభవజ్ఞులు, విజనరీ లీడరు. ఆయన చెప్పినవి చేస్తాడు. ఆ కుర్రాడు పరిపాలన అనుభవం లేదు, రాజకీయాల్లో ఏం పేరు వాళ్ళ నాన్నగారు చేసాడు. ఆ కుర్రాడు వాళ్ళు ఏది కాదు, ఏమీ తెలియదు అసలు. ఆ కుర్రాడికి అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే తెలియదు. బాగానే చేస్తున్నాడా మరి? ఈ ఏడాది పూర్తి అయిపోయింది కదా, పరిపాలన బాగానే ఉందండి. ప్రజలంతా సానుకూలంగా ఉన్నారా చంద్రబాబు పాలన పైన? బాగానే ఉన్నారు. సూపర్ 6 అమలు చేస్తాడు, గ్యారెంటీ అన్నీ చేస్తాడు. పెన్షన్లు కానీ అందుతున్నాయి, అవుతున్నాయి, గ్యాస్ బండ్లు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. తల్లికి వందనం రీసెంట్గా వేసాడు సూపర్. ఎలా ఉంది అమరావతి పరిస్థితి ఏంటండి? అమరావతి గారు చేస్తాడు, చిన్న చిన్నగా డెవలప్ అవుతుంది. ఒక రోజుతో కాదు, హైదరాబాద్ అంతా కావాలంటే ఒక రోజుతో కాదు, చిన్న చిన్నగా డెవలప్ అవుద్ది. ఏంటి మరి అమరావతిలో చేపలు పెంచుకుంటే మంచి లాభాలు వస్తాయి ప్రభుత్వానికి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఈ రపా నానిగాళ్ళు ఉంటారు చూడండి, ఈ కొడాల నాని, పేరు నాని, ఏబీసీలు దాని ఉంటారు చూడండి, 7th క్లాస్ బ్యాచ్. వాళ్ళు పుట్టించే పుకార్లు ఇవన్నీ, వాళ్ళు చేసే పుకార్లు ఇవన్నీ. చేపల్లో ఇక్కడ రొయ్యల్లో ఏమి లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. బ్రహ్మాండ కన్స్ట్రక్షన్ ఉంది, బాగానే జరుగుతున్నాయి. గజం 40,000 50,000 అమ్ముకుంటున్నారు. ఈరోజు కూడా 60,000 దాకా కూడా ఉంది. ధర్మవరంకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడుతున్నాడు కదా. ఏం మాట్లాడాడైనా? అదే చేపలు పెంచుకుంటే మంచి లాభాలు వస్తాయి. ఆడు చేసిన పరిపాలన అదే కదా. ఆడు ధర్మాల గుడ్ మార్నింగ్ పోర్నింగ్ పెట్టాడు. ఆడు చేపల పెంపుకొని వాడు ఉంది, ప్రజా పరిపాలన చేయలేడు. వాడు చేసే ఇక్కడ చేపల పరిపాలన లేవు. ఇక్కడ చేపల పెంపకాలుగా అలాంటివి ఏమి లేవు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం నెంబర్ 1 బాగుంది. అందరూ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ అండి, అంత హ్యాపీ, వెరీ హ్యాపీ. మరి జగన్మోహన్ రెడ్డి వస్తా అంటున్నాడు, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ నేనే గెలుస్తాను. ఎక్కడికి వచ్చేదైనా జైలు అవుతా అంటున్నారు కదండి. అవి ఒకసారి అయ్యాడు, ఒకసారి చూశారుగా, ఇంక లేదు ఆయన సినిమా. ఆయన సినిమా అయిపోయింది. సార్ వస్తాను, 30 ఏళ్ళ పాటు అధికారంలో ఉంటాను, ఎవరిని వదిలిపెట్టను. సీట్లు పోతాయండి ఆయన 11 సీట్లు పోతే జైలు పోతాడు. దోసుకున్నాయన్నీ మిథున్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి అంతా జైలు పోతాడు. పార్టీలు ఏం కాదండి, ఇది రాజకీయం కాదు. సార్ మీ పేరండి? నా పేరు గూడూరు అప్పారావు. ఏం చేస్తుంటారండి? ఇంతకుముందు వ్యవసాయం, ఇప్పుడున్న తిండిపోతులు పొట్టుపోతులు అడిగి కూర్చున్నాం. అంతేకేం పని లేదండి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన చూస్తున్నారు. ఇద్దరిలో ఎవరి పాలన బాగుందండి? అన్నయ్య అన్నట్టు ఇస్తున్నాడు, ఆడే నెంబర్ 1. ఈయన రాజధాని ఆడ పోకుండా నిలిపాడు కాబట్టి ఇది గొప్పతనమే, అంత మటుకి గొప్పతనమే. కాకపోతే ఇస్తానన్న మటుకి ఏది ఇట్లా అంతకంటే చేసేదేం లేదు. అది రాజధాని నిలపడంలో నెంబర్ 1. మరి మాకు లేకపోయినా రేపు రాబోయే పిల్లలకైనా భవిష్యత్తు బాగుంటుందిగా. అది ఎలా ఉంది ఇప్పుడు? పనులు జరుగుతున్నాయండి, చేస్తున్నారు అసలు ఏమైనా? ఏది అంతగా పనులు ఏదో లైట్గా జరుగుతుంది కానీ పెద్ద పనులే లేదు, పెద్ద పనులే జరగట్లేదు. ఏంటంటే ఇప్పుడు రాజధానిలో చేపలు పెంచుకుంటే మంచి లాభాలు వస్తాయి అనేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదో అది ఊరక పచ్చి మాట్లాడతారు కానీ అది ఏం కాదులేండి. అందరు చేపలు పంచితే కొనేవాడు ఉండొద్దు, అవన్నీ జరిగేవి కాదులేండి. రాజధాని ప్రాంతం కదా, మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ చేపలు పెరుగుతాయా లేకపోతే ఏంటనేది, అందుకే అడగడానికి వచ్చాను. పెంచితే ఎక్కడైనా పెరుగుతాయి. ఇప్పుడు అవి కావాల్సిన దానికి నీళ్ళు కావాలి, ఆ గొయ్యి తీసి నీళ్ళు పెడితే ఆడనే పెరుగుతాయి చేపలు. మెట్ట ఇదేం ఉండదు. అంటే ఐటీ కంపెనీల కన్నా చేపలు పెంచితేనే లాభం ఎక్కువ అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇక అవన్నీ మనకి. బాబాయ్ మీ పేరండి? నన్నపల్లి సుబ్బారావు. సుబ్బారావు గారు ఏం చేస్తుంటారండి? వ్యవసాయమే. ఇదే మందడం అండి? మందడం. ఏంటి మరి ఎలా ఉంది అసలు? చంద్రబాబు నాయుడు పాలన ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు, రెండింటికి తేడా ఏంటి అసలు? రోడ్లో పోతున్నారు కదా, అదివారికి రోడ్లన్నీ తోగుతాయి, రోడ్లన్నీ తోగిపోయారు. ఇప్పుడే రోడ్లు పోతున్నారు. అది మరి ఏంటి అమరావతిలో ఈ కంపెనీలు తేవడం కన్నా చేపలు పెంచుకుంటే బెటర్ అనేసి అంటున్నారు, వాస్తవేనా? మరి ఆ మాట కరెక్ట్ మాట ఆయన చెప్పింది. మరి 5 సంవత్సరాలు ఆ చేపలు పట్టేస్తే సరిపోయేదిగా, చేపలు పట్టకుండా ఉంటుంది. చేపలు ఎత్తే వాళ్ళకి చాలా డబ్బులు వచ్చాయిగా. ఇప్పుడు ఈ దొంగ డబ్బుల కన్నా, ఈ దొంగతనాలు చేసి లూటీలు చేసే కన్నా ఆ డబ్బులు బాగానే వచ్చాయిగా. చేపలు పెట్టుకుంటే కొన్ని కోట్లు వచ్చాయి, ఇతర దేశాలకు ఎగుమతి చేసే పని. ఎందుకు అమరావతి ప్రాంతంలో చేపలు పెంచుకుంటే మంచి లాభం వస్తుంది ఇక్కడ రాజధాని కన్నా అని చెప్పేసి అయితే ఎందుకు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు? మరి ఏదో ఒకటి మాట్లాడాలిగా. చెప్పండి. ఏదోటి అనాలిగా, ఏదోటి అనకపోతే బాగోదుగా.
ఎలా ఉంది ఓవరాల్గా మరి ఇంతకుముందు ఉన్న దానికి ఇప్పటికి ఏమైనా మార్పు తీసుకొచ్చాడా చంద్రబాబు అమరావతి పనులు? రోడ్లన్నీ పని మొదలుపెట్టారు, కంపంతా బీకేశారు. లేదా ఇదివరకు ఒక అడిగి చేసిపోయాడు, దాంట్లో ఏదైనా రోడ్డు పెద్ద పుల్లు వస్తే జనాన్ని అందరూ బిక్కుతున్నాయి. ఇంతకుముందు అడవిలో ఉండేదండి. మరి అడవిలాగా చేసిపోయాడుగా. 5 సంవత్సరాలు ఏవి చెట్లు గిట్లు అన్నీ పెంచేశాడుగా. అది జరిగిన పని. బాబాయ్, జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు పాలన చూస్తున్నారు. ఇద్దరు పాలనలో ఎవరి పాలన బాగుందండి? మాకు చంద్రబాబు నాయుడు పాలనే బాగుందండి. చంద్రబాబు నాయుడు పాలన ఎందుకండి? ఆయన చెప్పిన పని చేస్తాడు. అమరావతి రైతులు నమ్మి భూములు ఇచ్చారని చెప్పి చేయాలని బాగుంది. ఇది చేశాడండి. దాన్ని ఆయన గురించి మాత్రం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అది అన్న, జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన చూస్తున్నారు. ఈ ఇద్దరు పాలనలో ఎవరి పరిపాలన బాగుంది మీకు? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు పాలన? బాగా బాగున్నాం. అది బాగా చేస్తున్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీగా.